హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో థర్డ్ చాప్టర్ దట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో నుంచి వచ్చే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఇలాంటి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్లో నుంచి మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వీడియో లింక్స్ అండ్ ప్లేలిస్ట్ లింక్ పెట్టాను. యూ క్యాన్ గో దేర్ అండ్ చెక్ ద వీడియోస్. సో నౌ లెట్స్ స్టార్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో నుంచి మీకు ఒక 2 మార్క్ క్వశ్చన్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ అన్ ఎలిమెంట్ X has atomic number 34, give its position in the periodic table. ఓకే, ఒక ఎలిమెంట్ X ఇచ్చాడు, దాని అటామిక్ నెంబర్ 34 అని చెప్తున్నాడు. పీరియాడిక్ టేబుల్ లో దాని పొజిషన్ ఏంటో చెప్పమంటున్నాడు అనమాట. సో పొజిషన్ అంటే ఏంటి? ఆ ఎలిమెంట్ ఏ గ్రూప్ కి సంబంధించింది అండ్ అది ఏ పీరియడ్ లో ఉంది అని చెప్పాలి మనం. ఓకేనా, లెట్స్ సీ దట్. సో ఇక్కడ X ఇచ్చాడు, దాని అటామిక్ నంబర్ 34 ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ X రాసుకుందాం. 34 అంటే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాసుకోవాలి? మొలర్స్ డయాగ్రామ్ యూజ్ చేస్తూ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, S, P, D అండ్ F. S లో 2 ఎలక్ట్రాన్స్ మాక్సిమం ఫిల్ చేసుకోవచ్చు, P లో 6 ఎలక్ట్రాన్స్ మాక్సిమం ఫిల్ చేసుకోవచ్చు, D లో మాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకోవచ్చు అండ్ F లో 14 ఎలక్ట్రాన్స్ మాక్సిమం ఫిల్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ రైటింగ్ ద కాన్ఫిగరేషన్. 34. ఓకే, ఫస్ట్ 1s2, S లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ 2s2, అగైన్ S లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2p6, P లో మాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 3s2, దెన్ 3p6, దెన్ 3p అయినాక 3d లోకి వెళ్ళొద్దు, నెక్స్ట్ 4s రాయాలి, 4s2, దెన్ అగైన్ 3d లోకి రావాలి. ఇప్పుడు 3d మాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు D లో. ఓకే, 3d10. సో ఇక్కడ వరకు మనకు 30 అయినాయి. ఓకే, సో ఇంకా రిమైనింగ్ ఏంటి? 4. సో 4p మాక్సిమం 6 రాసుకోవచ్చు, P లో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు మాక్సిమం, బట్ మనకి ఇక్కడ 4 అవసరం కాబట్టి మనం 4 రాసుకుంటున్నాం. సో దిస్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఆర్గాన్ అని రాసాం. ఆర్గాన్ ఇనర్ట్ గ్యాస్ అనమాట. ఇనర్ట్ గ్యాస్ తో మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం. ఇక్కడ ఆర్గాన్ అంటే ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ వస్తాయి అండ్ 3d10, 4p4, టోటల్ 34 ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ సో మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి మనం పీరియడ్ నెంబర్ ఏంటో తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు? ఇక్కడ ఫైనల్ ఎలక్ట్రాన్ దట్ ఈస్ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతుందో ఆర్బిట్ నంబరే పీరియడ్ నంబర్. ఓకే, ఇక్కడ లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతుంది? 4th ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా, సో 4 ఇస్ ద ఆర్బిట్ నంబర్. ఓకే, సో పీరియడ్ నంబర్ కూడా 4 అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ గ్రూప్ నంబర్ ఏంటి? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద లాస్ట్ ఆర్బిట్. అంటే ఇక్కడ 4th ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అది గ్రూప్ నంబర్. సో ఇక్కడ 4s2 అండ్ 4p4. 4th ఆర్బిట్ లో 2 + 4 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 + 4 6 ఎలక్ట్రాన్స్. సో it belongs to 6th group. We can write 6a group. Okay, 6a group. అర్థమైందా? సో పీరియడ్ నెంబర్ ఏమో, సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లోకి అయితే ఎంటర్ అవుతుందో అది పీరియడ్ నెంబర్. గ్రూప్ నెంబర్ ఏమో ఆ ఫైనల్ ఆర్బిట్ లో వ్యాలెన్స్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే గ్రూప్ నెంబర్. ఓకేనా, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి. సో X బిలాంగ్స్ టు 4th పీరియడ్ అండ్ 6th A గ్రూప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. How does the nature of oxides change along the 3rd period from Na2O to Cl2O7? సో ఇక్కడ 3rd పీరియడ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ సోడియం టు క్లోరిన్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఎట్లా డిఫర్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ 3rd పీరియడ్ ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ క్లోరిన్. సో దీస్ ఆర్ ద 3rd పీరియడ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, దీని ఆక్సైడ్స్ ఏంటి? సోడియం ఫార్మ్స్ Na2O. Okay, so Na2O is the oxide of sodium, MgO is the oxide of magnesium and aluminium oxide enti Al2O3 and silicon oxide SiO2 and phosphorus oxide P2O5, sulfur oxide SO3 and chlorine oxide is Cl2O7. So these are the oxides of 3rd period elements. Okay, ఇప్పుడు నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ జనరల్ గా ఇన్ ఏ పీరియడ్ చూస్తే బేసిక్ నేచర్ డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది అండ్ అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది అనమాట ఇన్ అ పీరియడ్. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏ పీరియడ్? బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ డిక్రీజెస్ అండ్ అసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజెస్. ఓకే, సో ఇక్కడ Na2O ఏమో స్ట్రాంగ్ బేసిక్ అవుతుంది అండ్ ఇక్కడ Cl2O7 ఏమో స్ట్రాంగ్ అసిడిక్ ఆక్సైడ్ అవుతుంది. ఓకే, అండ్ MgO ఏమో మీడియం బేసిక్ లో ఉంటుంది అండ్ Al2O3 ఈజ్ ఆంఫోటెరిక్. ఆంఫోటెరిక్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ యాసిడ్ అండ్ బేసిక్ అనమాట. సో ఇది యాసిడ్ లాగాను బేస్ లాగా రెండు లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ SiO2 ఈజ్ వీక్ యాసిడ్ అండ్ P2O5 ఈజ్ మీడియం యాసిడిక్. ఓకే, మీడియం గా యాసిడిక్ నేచర్ షో చేస్తుంది అండ్ SO3 ఈజ్ స్ట్రాంగ్ యాసిడిక్ ఇన్ నేచర్ అండ్ Cl2O7 ఈజ్ వెరీ స్ట్రాంగ్ యాసిడిక్ ఇన్ నేచర్. ఓకే, మనం అనుకున్నాం కదా as we go from left to right in a period basic nature of oxides decreases and acidic nature of oxides increases. Okay,
సో ఇక్కడ చూడండి ఆన్సర్, ద నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ along థర్డ్ పీరియడ్ దట్ ఈస్ ఫ్రమ్ Na2O to Cl2O7 basic nature decreases and acidic nature increases. This is due to increase in the electronegativity and oxidation state of central atom. Okay, ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అంటే యాజ్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఏ పీరియడ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద రీజన్స్ వై ద బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ డిక్రీజెస్ అండ్ ద అసిడిక్ నేచర్ ఆఫ్ ద ఆక్సైడ్స్ ఇంక్రీజెస్ ఇన్ అ period. Okay, let's move to the next question. Next, consider the following species. So కొన్ని ఇక్కడ ions ఇచ్చాడు. ఈ ions లో what is common in them? Arrange them in increasing ionic radii. Okay, ఇక్కడ కొన్ని ions ఇచ్చాడు, anions and cations. మీకు తెలిసే ఉంటుంది. సో పాజిటివ్ చార్జ్డ్ ions are called cations. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ నెగటివ్ చార్జ్ ఆర్ కాల్డ్ anions. పాజిటివ్ చార్జ్ ఉన్నాయన్ని cations. ఓకే, అండ్ ఈ నెగటివ్ చార్జ్ ఉన్నాయన్ని anions. ఓకే, సో ఈ ఇచ్చిన స్పీషీస్ అన్ని కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటాం. వాట్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్? ఈ అయాన్స్ లో అన్నిట్లోనూ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయి. ఓకే, ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటే ద స్పీషీస్ ఆర్ ద అయాన్స్ ఇన్ విచ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి సేమ్. ఓకే, ఇప్పుడు చూడండి నైట్రోజన్, వాట్ ఈస్ అటమిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్? 7 కదా. 7 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 7 ఉంటాయి. సో -3 అంటే ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతున్నాయి, 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి. 7 + 3 టోటల్గా ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, అండ్ ఆక్సిజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అటమిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రైట్? సో ఆక్సిజన్ లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8 ఉంటాయి అండ్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి కాబట్టి టోటల్ గా ఇందులో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, అండ్ సోడియం అటమిక్ నెంబర్ ఇస్ 11 మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 11 ఉంటాయి అండ్ పాజిటివ్ మీన్స్ 1 ఎలక్ట్రాన్ ఇస్ లాస్ట్. సో ఇందులో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ ఏంటి, అన్నిట్లోనూ సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు. అండ్ మెగ్నీషియం అటమిక్ నెంబర్ ఎంత? 12. సో 12 మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 12 +2 మీన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్ అంటే 10 ఎలక్ట్రాన్స్ మిగిలి ఉంటాయి ఇందులో కూడా. అండ్ లాస్ట్ అల్యూమినియం 3 పాజిటివ్, అల్యూమినియం అటమిక్ నెంబర్ ఇస్ 13 అండ్ 3 పాజిటివ్ మీన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్. ఓకే, 3 ఎలక్ట్రాన్స్ లాస్ట్ అంటే 13 - 3 ఇందులో కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇవన్నిట్లోనూ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్నమాట. సో ద అయాన్స్ ఆర్ ద స్పీషీస్ విచ్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్. ఓకే, సో ఇవన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ అంటాం. ఆల్ ద గివెన్ అయాన్స్ ఆర్ కాల్డ్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీషీస్ బికాస్ all of them have the same number of electrons. Okay, అర్థమైంది కదా. నెక్స్ట్ పార్ట్ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ రేడై. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఐసోఎలక్ట్రానిక్ స్పీషీస్ అయానిక్ రేడై ఆర్డర్ ఎట్లా రాస్తామంటే అయానిక్ రేడై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగటివ్ చార్జ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ చార్జ్. ఎప్పుడైనా చార్జ్డ్ అయాన్స్ చూసుకుంటే అయానిక్ రేడై మనం ఎట్లా రిలేట్ చేయొచ్చు అంటే అయానిక్ రేడై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెగటివ్ చార్జ్. More the negative charge, more ionic radii. Okay, less the negative charge, less ionic radii. And ionic radii is inversely proportional to positive charge. Ante more the positive charge, less the ionic radii. Inversely proportional. Okay, less the positive charge, more the ionic radii. So ee basis meeda manam ionic radii order రాయాలి. మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే అయానిక్ సైజ్ ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఫస్ట్ రాయాలి, నెక్స్ట్ ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని లాస్ట్లో రాయాలి. ఓకే, దట్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్, రైట్? సో మనం ఏమనుకున్నాం ఇక్కడ, ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్ ఏదైతే ఎక్కువ ఉందో అది సైజ్ తక్కువ ఉంటుంది, అయానిక్ రేడై తక్కువ ఉంటుంది, రైట్? సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇందులో పాజిటివ్ ఛార్జ్ ఏది ఎక్కువ ఉంది? Al+3 పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది, రైట్? సో Al+3 విల్ బి హ్యావింగ్ లెస్ అయానిక్ రేడై. నెక్స్ట్ Mg+2. ఓకే, ఇది నెక్స్ట్ వస్తుంది, ఇందులో కూడా అయానిక్ రేడై తక్కువ ఉంటుంది. నెక్స్ట్ Na+. ఓకే, తర్వాత ఏమొస్తుంది? నెగటివ్ ఛార్జ్ ఎట్లా ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయానిక్ రేడై. అంటే మోర్ ద నెగటివ్ ఛార్జ్ మోర్ ద అయానిక్ రేడై అండ్ లెస్ ద నెగటివ్ ఛార్జ్ లెస్ ద అయానిక్ రేడై. సో నెక్స్ట్ O2- వస్తుంది. సో N3- అన్నిటికంటే హైయెస్ట్ అయానిక్ రేడై ఉంటుంది. ఓకే, ఎందుకంటే దానిలో నెగటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి N3- లో అయానిక్ రేడై ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అయానిక్ రేడై చూడండి. Al3 పాజిటివ్ ఈజ్ లెస్ దాన్ Mg2 పాజిటివ్, దిస్ ఈజ్ లెస్ దాన్ Na పాజిటివ్ విచ్ ఈజ్ లెస్ దాన్ O2 నెగటివ్ and which is less than N3 negative. This is the increasing order of ionic radii. Okay, so next question is name any two bridge elements. So bridge elements అని దేన్ని అంటారు? సో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ని మనం బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటాం. అసలు బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటే దే షో డయాగ్నల్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇవి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ కదా. బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్. సో దే షో డయాగ్నల్ రిలేషన్షిప్ విత్ ద థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. మీన్స్ దీస్ ఎలిమెంట్స్ షో సిమిలర్ ప్రాపర్టీస్ విత్ ద థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ డయాగ్నల్లీ. ఎట్లా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ రాసుకుందాం అండ్ ఇక్కడ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ రాసుకుందాం. లిథియం, బెరీలియం,
boron, carbon. These are the second period elements. Okay. So third period elements sodium, magnesium, aluminium, strontium. Okay, ఇవి థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ మనం ఏమంటాం, బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటాం, అవునా. సో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ బ్రిడ్జ్ ఎలిమెంట్స్. ఎందుకు అంటామంటే ఈ లీథియం ఈ మెగ్నీషియం రెండు సిమిలర్ ప్రాపర్టీస్ ని షో చేస్తాయి, అండ్ ఈ బెరీలియం ఈ అల్యూమినియం రెండు సిమిలర్ ప్రాపర్టీస్ ని షో చేస్తాయి, అండ్ ఈ బోరాన్ స్ట్రాన్షియం రెండు సిమిలర్ ప్రాపర్టీస్ ని షో చేస్తాయి. సో ఈ సెకండ్ పీరియడ్ అండ్ థర్డ్ పీరియడ్ లో డయాగ్నల్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్ ప్రాపర్టీస్ ని షో చేస్తాయి. దీన్ని డయాగ్నల్ రిలేషన్షిప్ అంటారు. డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే ఏంటి, సెకండ్ పీరియడ్ అండ్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్స్ డయాగ్నల్ గా ఉన్న ఎలిమెంట్స్ తో సిమిలర్ ప్రాపర్టీస్ ని షో చేస్తాయి అనమాట. దీన్ని డయాగ్నల్ రిలేషన్షిప్ అంటారు. ఇది సెకండ్ అండ్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ లో షో చేస్తున్నాయి అనమాట. ఓకే. సో లిథియం ఈ షోయింగ్ డయాగ్నల్ రిలేషన్షిప్ విత్ మెగ్నీషియం, అండ్ బెరీలియం ఈ షోయింగ్ డయాగ్నల్ రిలేషన్షిప్ అల్యూమినియం, అండ్ బోరాన్ ఈ షోయింగ్ డయాగ్నల్ రిలేషన్షిప్ విత్ స్ట్రాన్షియం. ఇట్లా అనమాట. ఓకే. సో అందుకని మనం సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ని బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటున్నాం, ఎందుకంటే ఇవి థర్డ్ పీరియడ్ లో ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్ తో సిమిలర్ ప్రాపర్టీస్ ని షో చేస్తున్నాయి కాబట్టి ఇవి బ్రిడ్జ్ ఎలిమెంట్స్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ రాయమంటే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్ ఇవన్నీ రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వై క్యాటయాన్ ఈజ్ స్మాలర్ అండ్ యానియాన్ ఈజ్ లార్జర్ ఇన్ రేడై దాన్ దేర్ పేరెంట్ ఆటమ్స్. ఓకే. సో ఇక్కడ క్యాటయాన్ అండ్ యానియాన్ సైజు దాని పేరెంట్ ఆటమ్స్ కంటే ఎందుకు పెద్దగా చిన్నగా ఉంటున్నాయి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాటయాన్ అంటే ఏంటో తెలియాలి, యానియాన్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ క్యాటయాన్? క్యాటయాన్ ఈజ్ నథింగ్ బట్ an ion having positive charge. Okay, anion ante an ion having negative charge anamata. So for example sodium positive, so this is cation. Okay, and Cl minus undi negative charge, this is anion. Okay, cation anion ante idea vachinda. So cation lo positive charge enduku untundi, sodium lo positive charge enduku vachindi ante sodium ఒక ఎలక్ట్రాన్ ని లూజ్ అవుతుంది, సో Na+ అవుతుంది. ఓకే. సో క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది దీనికి, సో Cl- అవుతుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే పాజిటివ్ చార్జ్ వస్తుంది, 1 ఎలక్ట్రాన్ గెయిన్ అయితే నెగటివ్ చార్జ్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ క్యాటయాన్ అండ్ యానియాన్. ఇప్పుడు క్యాటయాన్ సైజ్ చిన్నగా ఎందుకు ఉంటుంది అండ్ యానియాన్ సైజ్ పెద్దగా ఎందుకు ఉంటుంది అని క్వశ్చన్ లో అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆటమ్ తీసుకుందాం. ఓకే, ఇందులో 4 ప్రోటాన్స్ ఉన్నాయి అనుకుందాం, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక ఆటమ్ లో 4 ప్రోటాన్స్ అండ్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో క్యాటయాన్ అంటే ఏమనుకున్నాం మనం, ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే క్యాటయాన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఈ ఆటమ్ లో నుంచి వెళ్ళిపోయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 ఎలక్ట్రాన్సే ఉంటాయి, అవునా. సో ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, 4 ప్రోటాన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ప్రోటాన్స్ లూజ్ ఏం అవ్వలేదు, ఓన్లీ ఎలక్ట్రానే ఒకటి లూజ్ అయింది. సో ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ అండ్ 4 ప్రోటాన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, దట్ ఈస్ నెగటివ్ చార్జ్ తక్కువ ఉంది, అండ్ పాజిటివ్ చార్జ్, ప్రోటాన్స్ అంటే పాజిటివ్ చార్జ్ కదా. సో ప్రోటాన్స్ న్యూక్లియస్ లో ఉంటాయి, సో న్యూక్లియర్ చార్జ్ ఎక్కువ ఉంది అండ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి, దట్ ఈస్ పాజిటివ్ చార్జ్ ఎక్కువ ఉంది అండ్ నెగటివ్ చార్జ్ తక్కువ ఉంది. సో అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో అట్రాక్షన్స్ ఇంక్రీజ్ అయిన మూలంగా సైజు తగ్గిపోతుంది అనమాట. న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ అట్రాక్షన్స్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, సైజు చిన్నగా అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ క్యాటయాన్ సైజ్ చిన్నగా ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ లూజింగ్ 1 ఎలక్ట్రాన్. సో పాజిటివ్ చార్జ్ is increasing in the nucleus and negative charge is decreasing in the atom, that is electrons are decreasing in the atom, so attraction is increasing, that is nuclear charge is increasing, that is Z effective అంటాం మనం. న్యూక్లియర్ చార్జ్ ని Z effective అంటాం. ఓకే, Z effective is increasing, this is the reason attraction increases. attraction increase అయిందంటే atomic size decreases or ionic radii decreases. అర్థమైందా? నెక్స్ట్ ఒక ఎలక్ట్రాన్ యాడ్ అప్ అయిపోయింది అనుకుందాం. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేద్దాం. ఇక్కడ అప్పుడు ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ 4 ప్రోటాన్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ 4 ప్రోటాన్స్ ఉంటాయి, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి పాజిటివ్ చార్జ్ తగ్గిపోతుంది న్యూక్లియస్ లో, దట్ ఈస్ Z effective, దట్ ఈస్ న్యూక్లియర్ చార్జ్ డిక్రీజ్ అవుతుంది, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ డిక్రీజ్ అవుతాయి, Z effective డిక్రీజ్ అవుతుంది, అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ నెగటివ్ చార్జ్ ఇంక్రీజ్ అవుతుంది, అవునా. సో 5 ఎలక్ట్రాన్స్ అంటే మోర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎక్కువైన కొద్దికి ఏమవుతుంది, అన్ని ఎలక్ట్రాన్స్ నెగటివ్ చార్జే కదా. సో ఎలక్ట్రాన్స్ ఎక్కువైన కొద్దికి నెగటివ్ అండ్ నెగటివ్ చార్జ్ రిపల్షన్స్ అవుతాయి. సో ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఎక్కువ అయిపోతాయి. సో ఎలక్ట్రాన్ రిపల్షన్స్ ఎక్కువైన కొద్దికి ఏమవుతుంది, అవి ఎలక్ట్రాన్స్ దూరం వెళ్ళటానికి ట్రై చేస్తాయి అనమాట. సో దీని మూలంగా అయోనిక్ రేడై పెరిగిపోతుంది, అట్రాక్షన్ తగ్గిపోతుంది, రిపల్షన్స్ పెరిగిపోతాయి, అయోనిక్ రేడై ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ డ్యూ టు Z effective డిక్రీజ్ అవుతుంది, దట్ ఈస్ అట్రాక్షన్స్ డిక్రీజ్ అవుతాయి అండ్ ఎలక్ట్రాన్ repulsions increase అవుతున్నాయి. సో దిస్ ఈస్ ద రీజన్ అయోనిక్ రేడై ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ anion. Whereas in cation ఎలక్ట్రాన్ లూజ్ అవ్వటం వల్ల పాజిటివ్ చార్జ్ ఇన్ న్యూక్లియస్, దట్ ఈస్ Z effective ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎలక్ట్రాన్స్ నెగటివ్ చార్జ్ డిక్రీజ్ అవుతుంది. సో అట్రాక్షన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ఎలక్ట్రాన్ ఇంక్రీజ్ అవుతుంది. సో డ్యూ టు దిస్ అట్రాక్షన్స్ అయోనిక్ రేడై
డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, అందుకని క్యాటయాన్ అయానిక్ సైజు చిన్నగా ఉంటుంది. ఓకే, యానియాన్ అయానిక్ సైజు పెద్దగా ఉంటుంది, క్యాటయాన్ అయానిక్ సైజు చిన్నగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద రీజన్. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్పాడు, క్యాటయాన్ ఈజ్ స్మాలర్ ఇన్ సైజ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ న్యూక్లియర్ చార్జ్ ఆన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ యానియాన్ ఈజ్ లార్జర్ ఇన్ సైజ్ బికాస్ ఆఫ్ మోర్ ఎలక్ట్రాన్ రిపల్షన్స్. సో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ చెప్పాడనమాట. ఓకే, now let's move to the next question. Ionization enthalpy, that is IE1 of oxygen is less than that of nitrogen. Why? First ionization enthalpy of oxygen nitrogen ionization enthalpy కంటే తక్కువ ఉంటుంది ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ionization enthalpy? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ తీసుకుందాం. సో ఇది న్యూక్లియస్, లాస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకే, సో ఈ వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ని మనము రిమూవ్ చేయాలనుకుంటే ఆటంలో నుంచి ఎంత ఎనర్జీ అయితే మనకు అవసరం పడుతుందో దాన్ని అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం, ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. సో వాట్ ఈస్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ అయోనైజేషన్ ఎంథాల్పీ? ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద గ్యాషియస్ ఐసోలేటెడ్ ఆటమ్. ఓకే, ఒక ఆటంలో నుంచి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ రిక్వైర్ అవుతుందో, ఎంత ఎనర్జీ అవసరం పడుతుందో ఆ ఎనర్జీని మనం అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. ఓకే, సో ఇక్కడ ఆక్సిజన్ అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ ఉంటుంది నైట్రోజన్ కంటే, ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకు అంటే ఫస్ట్ దీనికోసం మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోవాలి. సో ఫస్ట్ నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుందాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? Z=7. సో 1s2 2s2 and 2p3. సో 2s2 2p3 ఈజ్ అ వ్యాలెన్షియల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, వ్యాలెన్షియల్ అంటే నేను చెప్పాను కదా లాస్ట్ ఆర్బిట్. ఓకే, 2s2 and 2p3. సో 2sలో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ 2pలో ఎన్ని ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఓకే, ఎందుకంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది ఒక్కొక్క ఆర్బిటల్లో. సో ఇట్లా ఉంటే మనము హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. హాఫ్ ఫిల్డ్ అంటాం అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటే మనం దాన్ని హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ అంటాం. సో హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఈజ్ వెరీ స్టేబుల్ అనమాట. సో ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసేయాలి అంటే నాకు చాలా ఎనర్జీ అవసరం పడుతుంది అనమాట. ఇట్ రిక్వైర్స్ మచ్ ఎనర్జీ టు టేక్ అవుట్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ఫుల్లీ ఫిల్డ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి, ఎలక్ట్రాన్స్ అన్నీ ఫిల్అప్ అయిపోయినాయి అనుకోండి, దీన్ని ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఈ ఫుల్లీ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ వెరీ స్టేబుల్. అందులోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలంటే చాలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకు అవసరం పడుతుంది. సో ఇట్లాంటి కాన్ఫిగరేషన్స్లో మనం ఎలక్ట్రాన్ని తీసేయడం చాలా కష్టం. సో ఇందులో అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకని నైట్రోజన్లో అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ IE1 అంటున్నాడు. సో IE1 అంటే ఏంటి? ఫస్ట్ ఈ వ్యాలెన్షియల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 ఎలక్ట్రాన్స్లోంచి ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే దీన్ని అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ IE1. అప్పుడు 1 పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అండ్ ఈ 1 పాజిటివ్ ఛార్జ్లో నుంచి మనం ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే దీన్ని IE2 అంటాం. ఓకే, ఇంకో డబుల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, +2 అంటాం. ఓకే, 2 పాజిటివ్ అంటాం. ఓకే, ఈ 2 పాజిటివ్లో నుంచి మళ్ళీ ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే దీన్ని IE3 అంటాం. ఇక్కడ 3 పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే 3 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసాం కాబట్టి. సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ రిమూవ్ చేసిన కొద్దికి ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఈజ్ IE1, IE2 అండ్ IE3 అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? Z=8. సో కాన్ఫిగరేషన్ రాసుకుంటే 1s2 2s2 2p4. సో ఇక్కడ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. ఓకే, కాన్ఫిగరేషన్ రాసుకుంటే ఇక్కడ 1s2 2s2 అండ్ 2p4. సో వ్యాలెన్షియల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 2s2 2p4. ఓకే, సో ఇక్కడ 1 2 3 అండ్ 4 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ p సబ్షన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 2p4 అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్ కాదు. సో వీ క్యాన్ ఈజీలీ రిమూవ్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ దిస్ ఆక్సిజన్ వ్యాలెన్షియల్. ఓకే, కాబట్టి మనం నైట్రోజన్తో కంపేర్ చేస్తే ఆక్సిజన్ల నుంచి ఒక ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో నైట్రోజన్ల నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కష్టం అవుతుంది. నైట్రోజన్ల నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ వెరీ స్టేబుల్. అందులోంచి ఎలక్ట్రాన్ తీయాలంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్, ఎక్కువ ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. అందుకని నైట్రోజన్ల నుంచి ఎలక్ట్రాన్ తీయాలి అంటే ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుంది దాన్ ఆక్సిజన్. ఆక్సిజన్లో ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్ లేదు, హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్ లేదు. ఓకే, ఇందులోంచి మనం ఒక ఎలక్ట్రాన్ ఈజీగా తీసేయచ్చు కంపేర్ టు నైట్రోజన్. సో అందుకని ఆక్సిజన్లో అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ ఉంటుంది కంపేర్ టు నైట్రోజన్. ఓకే,
దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ ఏమని ఇచ్చాడు, నైట్రోజన్ హ్యాస్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విచ్ ఈస్ మోర్ స్టేబుల్ వేరాస్ ఆక్సిజన్ డస్ నాట్ కంటైన్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. అవునా? సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. హెన్స్ ఫస్ట్ ionization enthalpy of oxygen is less than first ionization enthalpy of nitrogen. What is the oxidation state and covalency of aluminium in this complex compound? ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ ఒకటి ఇచ్చాడు మనకు. ఓకే, AlCl H2O 5 times whole to the power 2 positive. సో ఇది మనకు ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఇచ్చి దాంట్లో ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోవాలెన్సీ ఆఫ్ అల్యూమినియం కనుక్కోమని చెప్పాడనమాట. సో ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా కనుక్కోవాలో మీకు ఐడియా ఉంటుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అల్యూమినియం కనుక్కోవాలి అంటే అల్యూమినియంది X పెట్టుకోవాలి. X ప్లస్ క్లోరిన్, ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 1 క్లోరిన్ ఉంది. అండ్ వాట్ ఈస్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్లోరిన్? -1. ఓకే, 1 into -1 ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 into వాట్ ఈస్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ వాటర్? 0. సో 5 into 0, ఎందుకంటే వాటర్ న్యూట్రల్ మాలిక్యూల్. ఓకే, చార్జ్ ఆన్ వాటర్ మాలిక్యూల్ విల్ బి 0. ఓకే, ఈజ్ ఈక్వల్ టు +2. +2 ఎందుకు? ఇక్కడ హోల్ ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంది. ఓకే, కాంప్లెక్స్ మీద ఆక్సిడేషన్ స్టేట్ +2 ఉంది. సో ఇక్కడ +2 అని రాసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. x -1 + 0 ఈజ్ ఈక్వల్ టు +2. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు +2, ఈ -1 ఇటు వస్తే +1 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు +3 వస్తుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అల్యూమినియం ఈస్ +3. నెక్స్ట్ ఇప్పుడు కోవాలెన్సీ ఆఫ్ అల్యూమినియం క్యాలిక్యులేట్ చేద్దాం. వాట్ ఈస్ కోవాలెన్సీ? సో కోవాలెన్సీ ఈజ్ ద నంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బై అల్యూమినియం. అల్యూమినియం ఎన్ని బాండ్స్ ఫార్మ్ చేస్తుంది అదర్ ఆటమ్స్ తో? ఇక్కడ సో అల్యూమినియం క్లోరిన్ తో ఒక బాండ్ ఫార్మ్ చేస్తుంది. అండ్ వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో మొత్తం 5 వాటర్ మాలిక్యూల్స్ తో బాండ్స్ ఫార్మ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్ గా ఎన్ని బాండ్స్ ఉన్నట్టు అల్యూమినియం కి? దిస్ ఇస్ 1 బాండ్, 2 బాండ్, 3, 4, 5, 6 బాండ్స్ ఉన్నాయి. సో అల్యూమినియం 6 బాండ్స్ తో అదర్ ఆటమ్స్ తో బాండ్ అయి ఉంది. సో ఈ 6 అనేది కోవాలెన్సీ అన్నమాట. సో ఇక్కడ కోవాలెన్సీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ బై ద అల్యూమినియం. సో ఇక్కడ అల్యూమినియం 6 బాండ్స్ ఫార్మ్ చేసింది కాబట్టి ఇట్స్ కోవాలెన్సీ ఈస్ 6 అన్నమాట. సో అల్యూమినియం ఫార్మ్స్ 1 బాండ్ విత్ క్లోరిన్ అండ్ 5 బాండ్స్ విత్ వాటర్. ఓకే, సో టోటల్ 6 బాండ్స్. సో కోవాలెన్సీ ఆఫ్ అల్యూమినియం is 6. Okay, this is the answer. Oxidation state of aluminum is +3 and covalency of aluminum is 6. Okay, this is the answer. Now let's move to the next question. Mg+2 is smaller than O-2 in size y. So Mg+2 size O-2 size కంటే చిన్నగా ఉంటుంది, ఎందుకు అని అడుగుతున్నాడు. Mg అంటే మెగ్నీషియం. మెగ్నీషియం అటామిక్ నెంబర్ is 12. ఓకే, అటామిక్ నెంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 12 and number of electrons 12. So atomic number 12 అంటే number of protons 12 and number of electrons కూడా 12. And now Mg+2 అంటే +2 చార్జ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అందులోంచి ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోతాయో దెన్ దట్ ఆటమ్ గెట్స్ పాజిటివ్ చార్జ్. ఓకే, సో ఈ Mg లోంచి 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయినాయి కాబట్టి దీని మీద +2 చార్జ్ వచ్చింది. సో ఇందులో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 12 ఉంటాయి. బట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 లాస్ అయినాయి కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో Mg లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 12 అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 12, ఎందుకంటే న్యూట్రల్ ఆటమ్ కాబట్టి. న్యూట్రల్ ఆటమ్ లో అంటే న్యూట్రల్ ఆటమ్ అంటే ఈ Mg మీద ఏ ఛార్జ్ ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ న్యూట్రల్ ఆటమ్. సో న్యూట్రల్ ఆటమ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విల్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వెరాస్ దిస్ ఇస్ చార్జ్డ్ అయాన్. అంటే ఏంటి? ఈ ఆటమ్ మీద పాజిటివ్ చార్జ్ ఉంది అంటే ఇది అయాన్ అని అర్థం. అయాన్ అంటే ఏ ఆటమ్ మీదైనా చార్జ్ ఉంటే దాన్ని అయాన్ అంటాం. ఇఫ్ ఎట్ ఆల్ పాజిటివ్ చార్జ్ ఉంటే దాన్ని క్యాటయాన్ అంటాం, నెగటివ్ చార్జ్ ఉంటే దాన్ని యానియాన్ అంటాం. పాజిటివ్ చార్జ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఎలక్ట్రాన్ లూజ్ అవుతుందో అప్పుడు పాజిటివ్ చార్జ్ వస్తుంది. నెగటివ్ చార్జ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆటమ్ లోకి ఎలక్ట్రాన్ యాడ్ అవుతుందో అప్పుడు నెగటివ్ చార్జ్ వస్తుంది. సో పాజిటివ్ చార్జ్ అయాన్ ఈస్ కాల్డ్ క్యాటయాన్ అండ్ నెగటివ్ చార్జ్ అయాన్ ఈస్ కాల్డ్ యానియాన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ Mg+2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయినాయి. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 12 అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10. 12 - 2 10. ఇప్పుడు ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. ఆక్సిజన్ ఇస్ అ న్యూట్రల్ ఆటమ్ అంటే దీని మీద చార్జ్ ఏది లేదు కదా, 0 చార్జ్ ఉంది. సో ఇట్ ఈస్ అ న్యూట్రల్ ఆటమ్. న్యూట్రల్ ఆటమ్ లో ఎప్పుడైనా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విల్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8. సో అటామిక్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అటామిక్ నెంబర్ 8 అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8 అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 8. నౌ O-2 అంటే నేను ఇందాక చెప్పాను కదా, నెగటివ్ చార్జ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ యాడ్ అవుతాయో అప్పుడు నెగటివ్ చార్జ్ వస్తుంది. సో ఇక్కడ -2 అంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి అనమాట. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ యాజ్ ఇట్ ఈస్ గా 8 ఉంటాయి. బట్ ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ అయ్యాయి కాబట్టి 8 + 2 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి అనమాట. ఓకే,
సో Mg+2లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 12, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10. O-2లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10. సో ఇప్పుడు మనం Mg+2 అండ్ O-2లో ఏది చిన్న సైజులో ఉంది అనేది చూడాలి. దీనికోసం మనం ఒక రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ రిలేషన్? సైజ్ ఆఫ్ అయాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకే, మోర్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లెస్ ద సైజ్. ఓకే, అండ్ లెస్ ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మోర్ ద సైజ్. ఇది గుర్తుపెట్టుకోండి. వై Mg+2 ఈ స్మాలర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ Mg+2లో ఎక్కువ ఉన్నాయి దాన్ O-2. ఓకే, సో O-2లో 8 ప్రోటాన్స్ ఉన్నాయి అండ్ Mg+2లో 12 ప్రోటాన్స్ ఉన్నాయి. సో ఎక్కువ ప్రోటాన్స్ ఉంటే తక్కువ సైజ్ ఉంటుంది, అవునా, ఈ రిలేషన్ బట్టి. ఓకే, సో ఇక్కడ Mg+2లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ మోర్, సో ద సైజ్ ఆఫ్ అయాన్ ఇస్ స్మాల్. వెరస్ O-2లో 8 ప్రోటాన్స్ ఉన్నాయి లెస్ దాన్ Mg+2. ఓకే, అందుకని సైజ్ ఆఫ్ అయాన్ విల్ బి మోర్. సో O-2 ఈజ్ ఇన్ లార్జర్ సైజ్. ఓకే, సో Mg+2 సైజ్ ఎందుకు తక్కువ ఉంటుంది O-2 కంటే అంటే, సో ప్రోటాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్, అది న్యూక్లియస్లో ఉంటుంది, అండ్ ఎలక్ట్రాన్స్ అంటే నెగటివ్ ఛార్జ్, అది బయట ఆర్బిట్స్లో ఉంటాయి. ఓకే, అండ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమంటాం? వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఎక్కువ అయితే, దట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ అయితే, అట్రాక్షన్ బిట్వీన్ ద protons and the electrons in the valence shell increases. అంటే అట్రాక్షన్ బిట్వీన్ ద ప్రోటాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ అండ్ ఈ బయట వ్యాలెన్స్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ అట్రాక్షన్ ఎక్కువ అవడం వల్ల సైజు చిన్నగా అయిపోతుంది. అట్రాక్షన్ ఎక్కువ అయిపోతే రెండు దగ్గరకు వచ్చేస్తాయి, దగ్గరకు వచ్చేస్తే ఏమవుతుంది? సైజ్ అనేది తగ్గుతుంది. ఓకే, సో Mg+2 సైజ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి. సో పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉన్నందుకు అట్రాక్షన్ బిట్వీన్ protons and electrons, that is positive and negative charge increases. Attraction increase avadam valla size taggutundi, size of the ion decreases. Next question. So how are electronegativity and metallic and non-metallic characters related? దీని కోసం కూడా రెండు రిలేషన్స్ ఇచ్చాను చూడండి. Electronegativity is directly proportional to non-metallic character and electronegativity is inversely proportional to metallic character. సో ఇది మీరు నేర్చుకోవాలి. సో ఇన్ ఏ పీరియడ్ యాజ్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్, మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్. అంటే ఏంటి అంటే మనం పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో వన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయిందంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నాన్ మెటాలిక్ క్యారెక్టర్. ఇక్కడ చూసాం కదా, ఎలక్ట్రోనెగటివిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నాన్ మెటాలిక్ క్యారెక్టర్. సో ఇన్ ఏ పీరియడ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నాన్ మెటాలిక్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్, అవునా. So non-metallic character increases and metallic character decreases. In a group, as we move from top to bottom, electronegativity decreases and metallic character increases and non-metallic character decreases. So మనం ఒక గ్రూప్ ని తీసుకుంటే గనక as we move down the group, electronegativity decrease అవుతుంది. సో electronegativity decrease అయిందంటే metallic character increase అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, electronegativity is inversely proportional to metallic character. ఓకే, electronegativity తక్కువైతే metallic character ఎక్కువ అవుతుంది. ఓకే, సో యాజ్ వి మూవ్ డౌన్ ద గ్రూప్ ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్ అండ్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్. ఓకే, సో అదే రాసాడు ఇక్కడ చూడండి, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజెస్, మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ డిక్రీజెస్. ఓకే, మెయిన్ గా ఈ రిలేషన్స్ రెండు గుర్తుండాలి. ఓకే, now let's move to the next question. Define metallic radius and covalent radius. Okay, metallic radius, it is the half of the internuclear distance between two adjacent metal atoms in the metal crystal. Okay, సో ఇది అర్థం అవ్వాలంటే మనం మెటల్ క్రిస్టల్ స్ట్రక్చర్ దించుకోవాలి. సో ఇప్పుడు ఏదైనా మెటల్ తీసుకుంటే అందులో ఆటమ్స్ అన్ని దగ్గర దగ్గర ఫిక్స్డ్ గా ప్లేస్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ ఆటమ్స్ అన్ని యూనిఫామ్ గా ఫిక్స్ అయి ఉంటాయి. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే క్రిస్టల్ లాటిస్ అంటాం. సో ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ద ఆటమ్స్ ఇన్ అ మెటల్ ఈస్ కాల్డ్ క్రిస్టల్ లాటిస్. సో దీన్ని ఏమంటామంటే మనం క్రిస్టల్ లాటిస్ అంటాం. ఓకే, క్రిస్టల్ లాటిస్. ఓకే, ఈ క్రిస్టల్ లాటిస్ లో అన్ని ఆటమ్స్ దగ్గర దగ్గరగా ప్లేస్ అయి ఉంటాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సోడియం లాటిస్ అనుకుందాం. సో ఇందులో సోడియం ఆటమ్స్ అన్ని దగ్గర దగ్గరగా పక్క పక్కకే ప్లేస్ అయి ఉంటాయి. ఓకే, ఈ రెండు సోడియం ఆటమ్స్ తీసుకుంటే, సో ఇక్కడ పెద్దగా డ్రా చేస్తే చూడండి, ఇదొక ఆటమ్ ఆఫ్ సోడియం, ఇదొక ఆటమ్ ఆఫ్ సోడియం. ఓకే, ఇదొక న్యూక్లియస్, ఇదొక న్యూక్లియస్. ఇందులో ఉన్న ఈ న్యూక్లియస్, ఇందులో ఉన్న ఈ న్యూక్లియస్ రెండింటికి మనం ఒక లైన్ డ్రా చేస్తే దీన్ని ఏమంటాం? ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటాం? ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ డి అనొచ్చు. దీన్ని కనుక హాఫ్ చేస్తే ఈ హాఫ్ ని ఏమంటాము? ఇది మెటాలిక్ రేడియస్. ఓకే, మెటాలిక్ రేడియస్ దిస్ ఇస్ నథింగ్ బట్ d/2. ఓకే,
అంటే ఏంటి, హాఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ఇస్ కాల్డ్ మెటాలిక్ రేడియస్. సో అది ఇక్కడ చెప్పాను చూడండి, ఇట్ ఈస్ ద హాఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ అడ్జసెంట్ మెటల్ ఆటమ్స్ ఇన్ ద మెటల్ క్రిస్టల్. సో ఈ మెటల్ క్రిస్టల్లో టూ అడ్జసెంట్ ఆటమ్స్ లో ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ ని హాఫ్ చేస్తే ఈ హాఫ్ మెటాలిక్ రేడియస్. ఓకే, అర్థమైందా? సో మెటాలిక్ రేడియస్ ఆఫ్ సోడియం ఎంత, 3.72. దిస్ ఈస్ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ న్యూక్లియస్ బై 2. హాఫ్ అన్నాడు కాబట్టి బై 2 చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు 1.86 యాంగ్స్ట్రామ్స్. ఓకే, నెక్స్ట్ కోవాలెంట్ రేడియస్. ఇట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ అడ్జసెంట్ నాన్ మెటల్ ఆటమ్స్ ఆఫ్ ఏ కోవాలెంట్ మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇది కోవాలెంట్ మాలిక్యూల్ అనుకుందాం. ఓకే, క్లోరిన్ Cl2 ఇస్ అ కోవాలెంట్ మాలిక్యూల్. ఓకే, ఇదొక క్లోరిన్ ఆటము, ఇదొక క్లోరిన్ ఆటం అనుకుందాం. ద సేమ్ థింగ్ ఐ హావ్ డ్రాన్ హియర్. సో ఇదొక క్లోరిన్ ఆటము, ఇదొక క్లోరిన్ ఆటం. సో ఇందులో ఉన్న న్యూక్లియస్ కి మధ్యలో ఒక లైన్ డ్రా చేస్తే ఇదేమంటాం మనం, ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ D. దీన్ని ఎగ్జాక్ట్ గా హాఫ్ చేస్తే దీన్ని ఏమంటాం, కోవాలెంట్ రేడియస్ అంటాం. సో విచ్ ఇస్ నథింగ్ బట్ D/2. సో కోవాలెంట్ రేడియస్ ని మనం కోవాలెంట్ మాలిక్యూల్ చూస్తాం. ఓకే, అండ్ మెటాలిక్ రేడియస్ ని మనం మెటాలిక్ క్రిస్టల్ లో చూస్తాం అనమాట. ఓకే, కోవాలెంట్ రేడియస్ ఆఫ్ క్లోరిన్ ఇస్ ఈక్వల్ టు 1.98. దిస్ ద ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బై 2. ఓకే, హాఫ్ కాబట్టి బై 2 చేస్తున్నాం. సో 0.99 యాంగ్స్ట్రామ్స్ ఈజ్ ద కోవాలెంట్ రేడియస్ ఆఫ్ క్లోరిన్. ఓకే, ఈ హాఫ్ ఎంత, 0.99 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ హాఫ్ మాత్రమే ఇక్కడ నుంచి ఇంతవరకు. ఓకే, దిస్ ఇస్ ద కోవాలెంట్ రేడియస్ ఆఫ్ క్లోరిన్. ఓకే, ఇవి చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, ఈ వీడియో PDF నోట్స్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి పెట్టాను, దాన్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. దెన్ యూ కెన్ డౌన్లోడ్ ద PDF నోట్స్. ఓకేనా? అండ్ అన్ని చాప్టర్స్ లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్స్ వీడియో లింక్స్ అండ్ ప్లేలిస్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను. యూ కెన్ గో దేర్, చెక్ ద వీడియోస్ అండ్ వాచ్ ద వీడియోస్. Okay, bye students, thank you for watching the video and see you all in the next video.